అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించటము, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరుచుకోవడము, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. మనం రోడ్డు మీద వెడుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పూడ్చదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది. అలా మనని మనం సంరక్షించుకోవటానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు, ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. విశేషించి ఇతరులలో ఉండేటువంటి దోషాలను గుర్తించే ఏ శక్తి అయితే ఉందో, లోపాలను గుర్తించే శక్తి, ఆ శక్తిని అంతర్లీనంగా అట్టపెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదు, కానీ ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని ఎత్తి చూపడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. విశేషించి స్త్రీజన సహకారం, మాతృజన సహకారం అంటే తల్లి వైపు బంధువులు, వీళ్ళ నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మీకు వారం ప్రారంభంలో ఎక్కువ మేలు చేసేవిగా ఉంటాయి. ప్రయాణాలలో వాహనాలకు సంబంధించి ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించాలి. ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ కావాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకులైనటువంటి వారికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది కనిపిస్తోంది. అందువలన అక్కడ కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో అనైకాగ్రత వల్ల, ఆందోళన వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను, శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను పై అధికారుల యొక్క ఆదరంతో పాటు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా సహాయ సహకార లక్షణాలు పెరిగి మీరు సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన సొమ్ములు చేతికి వస్తాయి. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం ద్వారా ఈ సొమ్ము నష్టపోవడంతో పాటుగా మనం అంత క్రితం వరకు ఏ మిత్రుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి అతన్ని ఇందులో మైత్రీ భావాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందువలన మనం అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఎవరికైనా ఆత్మీయులకు అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ అవసరాలకి సహాయం చేసే విధంగా ఉచితంగా సహాయం చేయాలే తప్ప అప్పు రూపంలో సహాయం చేయడానికి పూనుకోకూడదు. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా స్వయంగా ఖర్చు పెట్టినందువలన అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో కావలసిన వస్తువులను తప్పించుకోవడం మాత్రమే చేసినట్లయితే అనవసరం వస్తువులను కొనకుండా మనం కాపాడుకోగలుగుతాం. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తిస్తారు. ఆ కారణంగా మీరు చేసేటువంటి పనులలో లక్ష్య సాధన బాగుంటుంది.